శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి, బుధుడు, శుక్ర గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మేషరాశి వారికి సెప్టెంబర్ నెల అనుకూల ఫలితాలే గట్టిగా సూచిస్తున్నాయి. మేషరాశి మిత్రులారా, ఈ మాస సమయం ఆకస్మిక అదృష్టం కూడా కలిసి వస్తుంది. జ్యోతిష్యం తెలుసుకోవాలనే యొక్క తపనలో ఉన్నటువంటి, ఎక్కువ జ్యోతిశాస్త్రం మీద ఎక్కువ నమ్మకం ఉన్న మీరు శని తిరోగమనంలో 11వ ఇంట్లో తన సొంత రాశిలో కుంభరాశిలో ఉన్నాడు. 5వ ఇంటి నుండి సూర్య భగవానుడు, బుధుడు సెప్టెంబర్ 4 నుంచి సూర్యునితో అదే ఇంట్లో ప్రవేశించి బుధాదిత్య యోగాన్ని అందిస్తున్నారు మీకు. శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 6వ ఇంట్లో కేతువుతో కలిసి చక్కగా ఉన్నాడు. బృహస్పతి 2వ ఇంట్లో, రాశి అధిపతి అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఏ ప్రయత్నమైనా సత్ఫలితం ఇస్తుందండి మేషరాశి వారికి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు, సంపాదనకు లోటు ఉండదు. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకుంటారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి మాత్రం ఉంటుంది మీ మానసికంగా, అది కూడా తొలగుతుంది. మీ యొక్క సంతాన విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. మీలో భక్తి మార్గం పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన పనిని విజయవంతంగా చేస్తారు. ధన ప్రవాహం ఇబ్బందే ఉండదు. వ్యాపారం మల్టిపుల్ గా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉన్న వ్యాపారంలో అద్భుతాన్ని సృష్టించారు. కుటుంబంలో బంధుమిత్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అక్కచెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి సామరస్య వాతావరణం తొలగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు అదనంగా కొంటారు. ఆరోగ్యం మాత్రం శ్రద్ధ వహించాలి. మీరు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త మాస ద్వితీయంలో. ఉద్యోగం చేసే వారికి పని భారం పెరుగుతుంది. మాస ద్వితీయంలో మానసిక అలసట ఉంటుంది. ఉన్నతాధికారులతో అనుసరణ చాలా ముఖ్యం. ఆకస్మిక స్థాన భంశం, ఉద్యోగ మార్పులు పొందొచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయం. పరిశ్రమలు, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి. వ్యాపారంలో అనుకూలమైనటువంటి స్థితి ఉంది. పని చేసి సంపాదించే ప్రతి పైసా అది మీ ఇంటికి చేరుతుందండి. కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి ఇదొక మంచి సమయం అని చెప్పొచ్చు. జీవిత భాగస్వామి యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఒక ప్రేమానురాగాలతో ఉంటారు. మీకు ఈ సెప్టెంబర్ నెల లక్కీ డేస్ అని కూడా చెప్పుకుంటూ పోతే 1, 4, 7, 13 అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఒక 60% కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంది. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సెప్టెంబర్లో 9వ తారీఖున 9వ నెల 11:28 ఉదయం నుండి 11/9/2024 రాత్రి 9:22 వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం ఇది. ఈ 2.5 రోజులు అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇవ్వకండి. ఎవరికి షూరిటీలు పెట్టకండి. ఫోన్ నడుపుతూ వాహనాలు నడపకండి. ఎవరిని నోటి ద్వారా చేయకండి. దక్షిణామూర్తి స్వామి వారికి దీనికి పరిహారం ఉంది. దక్షిణామూర్తికి ఏదైనా శివాలయంలో వెళ్ళి దక్షిణామూర్తికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాళి మాలను ధరించండి. మీకు చాలా యోగంగా ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాల్ చేయకండి. మేము మీకు రిప్లై ఇస్తాము. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి. ఈ యొక్క
ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజలు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం. దర్శించుకోండి. మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే, గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ల తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు, వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు, ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు, ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.